యాక్చువల్గా దానికి గురించి కూడా చెక్ పోస్టుల నిర్మాణం అనేది కూడా మేము పెంచుతున్నామండి. ఇంతకు ముందు వరకు మనం 3 చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ చెక్ పోస్టులతో పాటు అక్కడ సీసీ క్యామ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మానిటర్ చేసుకునే విధంగా అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకోవడం. సీసీ క్యామ్స్లో కూడా ఇందాక మా డీజీపీ గారు చెప్పినట్టుగా అక్కడ ఏదైతే వాళ్ళు అది కరెక్ట్ నెంబరా కాదా, ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ నిజంగా అదేమైనా వేరే నెంబర్ ఏదైనా పెట్టాడా ఒకటి ఏదైనా అలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మీరు అంటున్నారు ఇప్పుడు బోర్డర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది పండించిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఉన్నాయి మ్యాక్సిమం. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాటన్నిటికీ కూడా ఆ స్టేట్లో ఉన్న హోమ్ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ లెటర్లు పెట్టి అక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేయమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ అనేది పెట్టుకున్నాం. యాక్చువల్గా మన వాళ్ళు ఇంచుమించుగా 5000 హెక్టార్స్లో వర్క్ అవుతుంది ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పలానా ఇక్కడ ఇంత సాగు అవుతుంది ఇక్కడ ఇంత సాగు అవుతుంది స్పెసిఫిక్గా మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకొని డిస్ట్రాయ్ చేయడానికి అట్ ద సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇప్పుడు ఎంతవరకు మనం డిస్ట్రాయ్ చేయగలం, ఎంతవరకు మనం దాన్ని అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయగలం, మళ్ళీ అదే వాళ్ళు రిపీట్ చేస్తారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి రెడీ అవుతారండి. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్ట్ సెప్టెంబర్లోనే అది ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది. దాని గురించేనే ముందుగానే ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సబ్ కమిటీ కూడా బిఫోర్గానే మేము కూర్చోవడం జరిగింది. అక్కడెక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం మ్యాక్సిమం. అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటేనండి, ఏ పేరు పెట్టండి ఏం చేయండి ప్రజల్లో అయితే మార్పు రావాలి. ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి. అది మనం బుజ్జగించి తీసుకురావాలా భయపెట్టి తీసుకురావాలో తెలియదు, కానీ ఏదో రకంగా అదైతే మనం తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తాం, బుజ్జగిస్తాం, అమ్మ చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని. సెకండ్ ఫేజ్ వరకు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. మన దగ్గర పండిస్తున్నా కానీ ఎక్కువ బయట రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది మొన్నటి వరకు ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా లోకల్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది అనేది మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి 7 years బాయ్ కూడా ఈరోజు గంజాయి తీసుకుంటున్నాడు. మా దగ్గర స్కూల్స్లో ఒక టీచర్ చెప్పింది నాకు, స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ గనక దులిపితే 30% స్టూడెంట్స్ దగ్గర గంజాయి ఉంటుంది. అంటే మనం కించపరచుకోవడం కాదు, ఎక్కడో అక్కడ వాస్తవాలు మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది. మేము ఎందుకంత నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని. కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం. మీరు అన్నట్టు ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సెప్షన్ ఎక్కువైపోయింది. ఏంటండి మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించేదంతా కూడా ఏజెన్సీ ఏరియా 11 మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలం. మీకు ఓవరాల్గా దేశం మొత్తం ఉందండి, ఎక్కడనంటే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఉంది ఈరోజు. అంతకు మించి కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాగా తెలివి మీరిపోయారు. నేను మొన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్నాను, మన ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎంతో ట్రైన్ అప్ అయి మనం ఇక్కడికి వస్తాం. వాళ్ళు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు ఎన్ని తెలివితేటలతో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి మించి పని చేయాలనుకున్నాం. మీరు అన్నట్టు అంతర్రాష్ట్రీయ ముఠాలు ఉన్నాయి ఇందులోని, కంపల్సరీ అంతర్రాష్ట్రీయ ముఠాలు అంతర్జాతీయ ముఠాలు ఉంటాయి. కానీ మేము మాత్రం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసే పరిస్థితి ఉంది. ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఏదైనా మేము చెప్తున్నాం కదండి, ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది. అది అన్ని వైపుల నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్గా నేను ఒకసారి మీకు ప్రెస్లో కూడా చెప్పాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం, డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. అందరూ ఒకలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైతే ఇలాంటివి అందుకే మీకు చెప్పింది ఇందాక చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ ఏంటి అని ఒకవేళ అడిగితే కనుక మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అది ఏమో గబుక్మని అక్కడ ఉన్న గార్డ్ ఎవరు వదిలేస్తే పరిస్థితి ఏంటి,
ఇప్పుడు డాగ్ స్క్వాడ్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే డ్రగ్స్ అయినా మనకి ఐడెంటిఫై అవుతాయి కానీ తొందరగా గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు. కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం, అలా అంతవరకు మనకి ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ.